నైట్ ఎలిఫెంట్ వచ్చిందని చెప్పినాక నైట్ టైంలో కిందికి రాలేదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పాస్ ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్ ఫ్రూట్ అది వాటర్ మిలన్ మొత్తం వేస్టేషన్ చూసారా, అది మొత్తం అది ఎలిఫెంట్ కోసం అనమాట. ఎలిఫెంట్ వచ్చి తింటుంది. ఇక ఇక్కడ ఫెన్సింగ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. అది నైట్లో ఆన్ ఉంటుంది అనమాట ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, అందుకని రాలేకపోయినాం నైట్. ఇక ఇది కనిపిస్తుంది, ఇది ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. ఇది దీనివల్ల నైట్ మనం కిందికి రాలేము, అసలు ఎనిమల్స్ కూడా రాలేము అనమాట. ఇవి దాట రాలేము, అందుకని ఎవరు భయపడరు అనమాట. ఇక వాటర్ చూడండి ఏ నుంచి వస్తున్నాయి వాటర్. ఇదంతా ఇది లోపల పక్క. ఇది పొడిచేరి నుంచి ఇక్కడ షాప్స్ ఉంటాయి అనమాట. ఈ షాప్స్ నుంచి లోపలికి వచ్చింది అనమాట. ఇవి అంట్లు తోముతుండు. ఇది చూడు ఎట్లుందో మొత్తం ఈ వాటర్ ఫ్లోయింగ్. ఇది పైనుంచి ఆడ లాస్ట్కి ఇంకొకటి వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. ఆ నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఆ నుంచి ఇట్లా ఫ్లోయింగ్ అనమాట. ఇవి చిన్నగా పోతుంటాయి వాటర్ ఇట్లా. ఇక ఇదంతా కనిపించేది ఎలిఫెంట్ వేస్ట్ అనమాట. ఇక నైట్ టైంలో తిరుగుతాయి, వాటర్ తాగుతాయి కాబట్టి మొత్తం పొడిచేరిలో ఇది వాటర్ ఫాల్స్. ఈ నుంచి అక్కడ బ్యాక్ వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ కాదు కానీ ఆ నుంచి ఒకటి ఉంటుంది అనమాట. వాటర్ ఆ వేస్ట్ వాటర్ నుంచి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అయితే ఇట్లా ఇలా ముఖం కట్టుకుంటారు. ఇట్లా నార్మల్గా పెద్ద పదం లెక్క ఉంటారు. చాలా మంది వస్తారు పెద్ద పదంలో. ఇంకా నార్మల్ అక్కడి నుంచి ఎక్కువ పోతారు అనుకుంటే ఈ నుంచి ఇంకా హై లెవెల్ అక్కడి నుంచి ఎక్కువ పోతారు అనుకో. ఈ నుంచి వేస్ట్ వాటర్ అనమాట. వేస్ట్ వాటర్ అయినా మొత్తం వేస్ట్ వాటరే చూడొచ్చు. అక్కడ ఫేస్ వాష్ చేసుకొని కిందికి వెళ్తున్నాను అనమాట. ఈ లొకేషన్ బాగుంది చూడొచ్చు. మొత్తం అన్ని ట్రీస్ ఉన్నాయి, ఇటు బాగుంది కదా. ఎవరు మొత్తుకుంటారు చూడొచ్చు. మొత్తం రీసౌండ్ వస్తుంది, అన్ని గుట్టలేక మొత్తం రీసౌండ్ వస్తుంది. బాగుంటుంది. ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇటు అంటే పంబా సైడ్ వెళ్తున్నాం. ఎందుకంటే పుచ్చేరు నుంచి పైకి అవుతున్నాం అనమాట. అక్కడ కొంచెం టీ తాగుతుంది. ఒక టీ తాగేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ కిందకి వస్తున్నాం అనమాట. చెట్లు ఇంకా పెద్ద పెద్దగా అట్లా టీ తాగేసి అట్లా కిందకి వెళ్తాను. ఇది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ నార్మల్గా పులి వచ్చి వాటర్ తాగుతుంటాయి. ఇక్కడ వాటర్ వచ్చి ఇగో ఇది ఎలిఫెంట్ వేస్ట్. ఇక్కడ పులి వచ్చి వాటర్ తాగుతా అంటే ఫారెస్ట్లో. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాలి. ఈ నుంచి వచ్చిన ఇక్కడ ఎవ్వరు లేడు. ఇది ఇప్పుడు నా వాయిస్ చేంజ్ ఎందుకు అట్లా వస్తుందంటే అది భయంతో కూడుకున్న వాయిస్. అది ఇప్పుడు ఒక్క మనిషి లేడు ఇలా. ఇప్పుడు ఏమైనా రావచ్చు. దేవుని మీద భారం వేసి ఉన్నాం అనమాట. సింపుల్ చెప్పాలంటే నా బ్యాగ్ ఇడ వేసిన, వాటర్ బాటిల్ తాగిన వాడేసిన ఒకటి. ఇవన్నీ బ్యాంబూ ట్రీస్ ఇయడంగా ఇక ఉంటాం. అంటే ఇప్పుడు బయట ఉన్నాం కాబట్టి ఆ ధైర్యం వేరే ఉంది. కానీ ఆ లోపల ఉంటే అబ్బో ఆడ సౌండ్స్ వింత వస్తున్నాయి, చిచ్చుక్ అంటున్నాయి. మా వాడేమో ఏం రావా అంటే నేను ఏం చెప్పలేను, అది ఊరు కాదా ఏం చెప్తాను కదా అడవి. దాని ప్లేస్లోకి వచ్చి ఏమన్నా చెప్తామంటే ఎట్లా చెప్తాము, అవి ఎప్పుడన్నా ఏదైనా రావచ్చు అని మావాడు అంటాడు. అక్కడ వాటర్ చేస్తారు. ఆ వాటర్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నార్మల్గా చెప్పాలంటే ఆ వాటర్ ఎట్లున్నాయి అంటే వెరీ డిఫరెంట్. మొత్తానికి వాటర్ ఎట్లున్నాయి అంటే నార్మల్గా మన వాటర్కి దానికి మొత్తం మందం ఉన్నాయి వాటర్. ఇట్లా ఒక లైట్గా ప్లాస్టిక్. ఆ వాటర్ ఫిల్టర్ వాటర్ అనుకో. ఫస్ట్ నేను కింద నుంచి ఫిల్టర్ వాటర్ చేస్తాను. కాకపోతే ఆ వాటర్ న్యాచురల్ ఫ్రెష్ అంటే ఎంత కాకపోతే ఫిల్టర్ నీళ్ళు అయినట్టే ఉంది అన్నట్టు. మొత్తం ఎట్లా అంటే ఫ్రెష్ వాటర్ అనమాట. అది కింద స్నానం చేసే కాడ అంటే ఇంకా కొంచెం ముందర మొత్తం వాగలేక వస్తుంది అనమాట. అది ఇంకా నేను చూపించలేదు. అటు పోవాలంటే ఇంకా కొంచెం డేర్ ఉండాలన్నమాట. చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ బ్యాటరీ బాగుంటుంది, ఇది బాగుంటుంది. అది కుర్చీలో వస్తున్నా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక 18 కొండలలో ఇక్కడ షాప్స్ ఉంటాయి. షాప్లలో ఇక అంటే ఈ స్నానాలు కూడా ఎట్లా చేస్తారంటే స్నానం ఎడ చేస్తారంటే నార్మల్గా ఉంటాయి అనమాట. ఇట్లా ఈ షాప్ వాళ్ళు పెడతారండి. కొంతమంది వేరే షాప్స్ ఉంటాయి, ఆ షాప్ వాళ్ళు అరేంజ్ చేస్తారు షాప్స్. అక్కడ స్నానం ఇస్తారు. కానీ నార్మల్గా ఇక్కడ కేరళ సిటిజన్ వాళ్ళు ఎట్లా చేసి అంటే వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ ఉంటాయి. కాకపోతే తెలిసిన ప్లేసెస్ కాడ ఏమైతే అంటే ఏదైనా జరగవచ్చు, ఏది ఆడితే అది రావచ్చు. పులిలో నైట్ ఆకాలు తట్టుకోలేక గూల్స్. ఈ ఫుడ్ ఏమో మనకు పడతలేదు. అన్నం మొత్తం గంజి ఉంది. ఇంకోటి ఏంటంటే పరోటా అంటే బాగానే ఉంది కానీ బట్ అందులో కర్రీ మొత్తం శనగలు మొత్తం అంత బాగాలే. ఇది ఏది పడతా తిన్న చిప్స్ తిని అదే తీసుకుంటున్నాం. ఇవే కేరళలో రైస్, బ్రౌన్ రైస్ ఇట్లుంటాయి, దొడ్డుగా ఉంటాయి. మన హైదరాబాద్లో ఉన్న రైస్, తెలంగాణలో రైస్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తినబుద్ధి కాలే, ఏదో అట్లా కంట్లో మూసుకొని అట్లా మింగేసిన అనమాట. ఏడికి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇల్లు చూడవచ్చు. మొత్తం గుట్ట మీద వేరే ఉన్నాయి. మొత్తం ఇలాంటి ఆటో సైడు మొత్తం కేరళలో మొత్తం గ్రీనరీ, మొత్తం కేరళ మొత్తం చెప్పాలంటే
ఇదో చిన్న మినీ వాటర్ ఫాల్స్ అనమాట. దీని పేరు ఏది ఉంటుంది మర్చిపోయాను. ఇక్కడ ఇక్కడ బాగుంటుంది. కాకపోతే ముందరికి వెళ్ళాలంటే కొంచెం ముందరికి వెళ్తే బాగుంటుంది ఇంకా వాటర్ ఫాల్స్. కాకపోతే మీకైనా అయిపోయాను, ఎందుకంటే అక్కడ చాలా లాంగ్ ఉంటుందని, ఇంకా వేరే వరకు ఉందని వెళ్ళలేకపోయాను. ఇది కూడా బాగుంది, ఇంకా ముందర వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్కి వచ్చినాం అనమాట. మావాడు మంచి వాటర్ ఫాల్ తీసుకోపోయినా, వాళ్ళు తెలిసిన వాటర్ ఫాల్ తీసుకోపోతుంది. ఇంకా మొత్తం ఇది ఏరియా ఫారెస్ట్ ఏరియా, ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా చూసుకోండి. క్రేజీ వ్యూ ఉంటుంది. నేను చూపిస్తా ఫ్రెండ్కి ఏమో, నేను చూపిస్తాడు వాటర్ ఫాల్స్. ఇది బాగుంటుంది వాటర్ ఫాల్స్. ఇంకా ముందర ఇంకా ఆడదాకా పోవాలి, కానీ ముందర అక్కడ డేంజర్ ఉందన్నమాట, నో ఎంట్రీ అక్కడ. ఇది వాటర్ ఫాల్స్. ఇది వీఆర్ ఇన్ కేరళ. రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం. ట్రావెలింగ్ ఇది రొంబ కష్టం. అట్లా స్నానం చేసి అట్లా ఇద్దరు సోపులు పడి అట్లా పైకి వెళ్తున్నాం అనమాట. ఈ ఆటోలో వచ్చినాం. ఈ ఆటోలో వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు మనం కింద ఇలాగ వాటర్ ఫాల్ చూపించింది ఆడ, ఆ ప్లేస్ కాడ ఆడ ఇందులో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.